నల్గొండ జిల్లా ఇటీవల ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల్ ప్రైవేట్ పాఠశాల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ప్రైవేటు పాఠశాలల క్యాండిల్ ర్యాలీలో భాగంగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన ఉపాధ్యాయులు, ట్రస్మా సంఘం నాయకులు మాట్లాడుతూ విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు దారి తప్పి సమాజంలో నేరపూరిత వ్యవహారాలకు పాల్పడడం బాధాకరమని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలో అరకొర నిధులతో చాలీచాలని జీతాలతో జీవనం గడుపుతున్న ఇలాంటి ఉపాధ్యాయులపై ఇలా హత్యలు చేయడం సహించరాని నేరమని అన్నారు. ఈ నెల 11న జరిగిన కొండారెడ్డిపల్లి నల్గొండ డిస్టిక్లోని కొండారెడ్డిపల్లి నాగార్జున హై స్కూల్ ప్రిన్సిపాల్ హత్య అంటే నిన్న మాకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే విద్యార్థులే ఆ టీచర్ను హత్య చేశారని తెలిసింది. కాబట్టి ఇది ఒక చాలా దారుణం. అంటే ఈ నేటి సమాజం భారత పౌరులు కావాల్సిన పిల్లలు ఒక టీచర్ను హత్య చేసి వాళ్ళు పారిపోవడం ఇది చాలా బాధాకరం. దీన్ని మనం జడ్చర్ల ట్రస్మా నుంచి మేము అందరం ఖండిస్తూ ఈరోజు ఈ కొవ్వొత్తుల ర్యాలీ మేము చేసుకుంటున్నాం. అదేవిధంగా రేపు తెలంగాణ మొత్తంలో ప్రైవేట్ స్కూళ్ళను బంద్ చేసి ఒక ర్యాలీగా తీసి దీన్ని ఖండించాలని ప్రతి ఒక్కరు ఇటువంటి చర్యలు విద్యార్థులు ఇటువంటి చర్యలు తీసుకోకుండా మన వంతుగా మనం ప్రతి ఒక్క టీచర్ వాళ్ళ యొక్క కాయ కష్టం పట్టి వాళ్ళు ప్రతి ఒక్క పిల్లలను మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో ఇటువంటి దుష్టకరమైన చర్య చేయడం చాలా బాధాకరం. దీన్ని మనం అందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాం.